Hi everyone, welcome to Vishram Computers. In our today's video, we will discuss the components of word processing. ఇక్కడ ఈ వీడియోలో మనం కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ప్రీవియస్ వీడియోలో మనం ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ చూసాం. ఒకవేళ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. కాంపోనెంట్స్ అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అనేది కాంపోనెంట్స్ అండి. అంటే మనం వర్డ్ ప్రాసెస్ కనుక యూస్ చేస్తే దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది వర్డ్ ప్రాసెసింగ్ కాంపోనెంట్స్ అవుతుంది. జస్ట్ విల్ లుక్ ఇన్ టు దట్. ఇక్కడ చూడండి, వర్డ్ ప్రాసెసింగ్ ఎలిమెంట్ encompasses the various components and functionalities within the word processor, including the software, documents itself, and tools used to create and edit, format, and key elements includes the processing softwares. ఆ సాఫ్ట్వేర్లో ఉన్న అన్ని ఎసెన్షియల్ టూల్స్ని మనం ఏమంటున్నామంటే కాంపోనెంట్స్ అని అంటున్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఒకవేళ ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం అనుకోండి, దాన్ని మనం ఫార్మాట్ చేయడం, సేవ్ చేయడం, లేకపోతే టెక్స్ట్ని ఎడిట్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మనం ప్రింట్ చేయడానికి కూడా మనకి ఏమవసరం అవుతాయంటే ఈ కాంపోనెంట్స్ అనేవి అవసరం అవుతాయి. ఒకసారి కాంపోనెంట్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి విజువల్గా చూడండి. ఇది మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ మనం కనుక ఓపెన్ చేస్తే ఆ డాక్యుమెంట్లో ఉండే పార్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఐ హోప్ మీకు విజిబుల్ అయి ఉండొచ్చు. ఈ ఫస్ట్ డాక్యుమెంట్ 1 అని కనిపిస్తుంది కదండి మీకు, దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. ఈ మొత్తం లైన్ని మనం టైటిల్ బార్ అంటాం. ఇది క్లోజ్ బటన్, మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్ బటన్స్. అండ్ ఇక్కడ ఈ పైన కనిపించే ఈ పర్టికులర్ ఆప్షన్ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటాం. ఈ మొత్తం బ్లూ కలర్ లైన్ని మనం రిబ్బన్ అని అంటాం. ఇక్కడ కనిపించే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఏంటి అంటే ట్యాబ్స్. ఓకే, ఇక్కడ హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, రిఫరెన్స్ ట్యాబ్, మెయిలింగ్ ట్యాబ్, రివ్యూ ట్యాబ్ అండ్ వ్యూ ట్యాబ్, ఇవన్నీ ట్యాబ్స్ అని చెప్పొచ్చు. మీరు వీటి మీద క్లిక్ చేస్తే ఈ మెనూ బార్స్ అనేవి ఓపెన్ అవుతాయి, రిబ్బన్ రూపంలో ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ స్కేల్ లాగా కనిపిస్తుంది కదండి, దీన్ని రూలర్స్ అంటారు. మీరు ఎక్కడైతే టైప్ చేస్తారో, డేటాని టైప్ చేస్తారో దాన్ని బాడీ ఆఫ్ ద వర్డ్ అంటారు, లేదా డాక్యుమెంట్ ఏరియా అంటారు. అంటే ఈ డాక్యుమెంట్ ఏరియాలో మీరు టైప్ చేస్తారు. ఇక్కడ మీకు కర్సర్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే పైన మీరు స్పేస్ వదులుకున్నారో దాన్ని డాక్యుమెంట్ హెడర్ అంటారు. మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. హెడర్స్ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. అంటే హెడర్స్ అంటే టైటిల్స్. ఓకే, అండ్ దెన్ ఇంకా కాంపోనెంట్స్ ఏముంటాయంటే ఇక్కడ వ్యూ బటన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ వ్యూ బటన్స్ని మనం చూడొచ్చు. పేజ్ లేఅవుట్ బటన్, లేకపోతే నార్మల్ బటన్, ఇవన్నీ కూడా వ్యూ బటన్స్ అంటారు. ఓకే, వెబ్ లేఅవుట్ బటన్స్ అనేవి ఉంటాయి. అంటే మన డాక్యుమెంట్స్ని డిఫరెంట్ వేస్లో అది వ్యూ చేసి చూపిస్తుంది. ఇది జూమ్ స్లైడర్, మీరు జూమ్ చేసి చూడొచ్చు అనమాట. మనం జనరల్గానే మొబైల్లో ఎట్లా అయితే జూమ్ చేస్తామో అట్లా ఈ జూమ్ ఆప్షన్ని యూజ్ చేసి మనం చూడొచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. మీరు వర్డ్ ప్రాసెసర్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చాను నేను. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉంది కదండి. మనకు వర్షన్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. 2007 ఓపెన్ చేసినప్పుడు, 2011 ఓపెన్ చేసినప్పుడు, 2019 ఓపెన్ చేసినప్పుడు. బట్ ఆల్మోస్ట్ మనకి ఆప్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఇక్కడ రూలర్ బార్ సేమ్, క్విక్ యాక్సెస్ టూల్ బార్ సేమ్, మెనూ బార్ సేమ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కానీ టైటిల్ బార్ సేమ్. మనం ఇందాక చెప్పుకున్నదే ఇంకొక ఇమేజ్ నేను చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ టాస్క్ బార్. ఇక్కడ టాస్క్ బార్ అంటే మనకు వర్డ్ ప్రాసెసర్ తోటి సంబంధం లేదండి. మనకి కింద ఏం కనిపిస్తాయి, విండోస్ 10 కనుక మీరు ఓపెన్ చేశారనుకోండి ఇట్లా ఆప్షన్ కనిపిస్తాయి. విండోస్ బటన్ కనిపిస్తుంది మీకు, అండ్ టాస్క్ బార్ కనిపిస్తుంది. స్టేటస్ బార్ అనేది ఇది వర్డ్ ప్రాసెసింగ్లో పార్ట్. ఓకే, ఇక్కడ ఎడిటింగ్ అండ్ వర్క్ స్పేస్ అన్నారు కదా, ఇదే మనం బాడీ ఆఫ్ ద వర్డ్ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం కాంపోనెంట్స్ని సపరేట్గా ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్లయితే వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అండి. ఇక్కడ మనకు డెఫినేషన్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూస్తాం. ఇట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ యూస్డ్ ఫర్ క్రియేటింగ్ అండ్ ఫార్మాటింగ్, ఎడిటింగ్ ద టెక్స్ట్ ఆర్ అస్ డాక్యుమెంట్ ఐ కెన్ సే. దానికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకున్నాం, మైక్రోసాఫ్ట్ వర్డ్, గూగుల్ డాక్స్, లిబ్రే ఆఫీస్ రైటర్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అవుతాయి. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ సెకండ్ వన్ ఏంటి అంటే డాక్యుమెంట్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ వర్క్ ఇన్ ద వర్డ్ ప్రాసెసింగ్ ఇస్ డాక్యుమెంట్. అంటే మనం మినిమం వర్క్ చేసే ఒక కంటెంట్ని ఏమంటున్నామంటే డాక్యుమెంట్ అంటున్నాం. మినిమం ఇన్పుట్ అనమాట. ఆ పర్టికులర్ యూనిట్ అనేది ఉండాలి, అప్పుడే మనం అక్కడ ప్రాసెస్ చేయగలుగుతాం. ఇక్కడ అది టెక్స్ట్ అయి ఉండొచ్చు, ఇమేజ్ అయి ఉండొచ్చు, టేబుల్స్ అయి ఉండొచ్చు, ఏదైనా డాక్యుమెంట్లో ఒక పార్ట్ అయ్యి ఉండాలి. అక్కడ మనం రాసే టైప్ చేసే లెటర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, అండ్ దాంట్లో ఇంకో కాంపోనెంట్ ఏముంటుంది, టెక్స్ట్. మనం రాసే టెక్స్ట్ని కూడా ఒక కాంపోనెంట్ లాగా తీసుకోవచ్చు. మనం ఏదైతే టైప్ చేస్తామో డాక్యుమెంట్లో దాన్ని కూడా మనం కాంపోనెంట్ లాగా తీసుకోవచ్చు. దాని ఫీచర్స్ ఏముంటాయి, దాని కలర్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే ఫాంట్ సైజ్ చేంజ్ చేయొచ్చు, ఫాంట్ టైప్ చేంజ్ చేయొచ్చు, స్టైల్స్ చేంజ్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, అండ్ ఫార్మాటింగ్ కాంపోనెంట్ వచ్చేసి మనకు అక్కడ మీరు మనకు బాడీ ఆఫ్ ద వర్డ్లో మీరు ఏదైతే టైప్ చేస్తారో టెక్స్ట్ని, ఆ టైప్ చేసినప్పుడు మీరు ఏం చేయగలుగుతారు, దాన్ని డాక్యుమెంట్ని ఫార్మాట్ కూడా చేయగలుగుతారు. అంటే అలైన్మెంట్, మీరు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలా, రైట్ నుంచి స్టార్ట్ చేయాలా, లేకపోతే మీరు రాసిన కంటెంట్ మిడిల్లో ఉండాలా, అవన్నీ అలైన్మెంట్స్ అండి. సైజెస్ అని మీకు తెలుసు కదా, చిన్నగా పెద్దగా
అంటే 14 పాయింట్స్ పెట్టుకుంటారా, 20 పాయింట్స్ పెట్టుకుంటారా, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఫార్మాటింగ్ ఎందుకు వస్తాయి, దాని మధ్యలో స్పేసెస్ ఎంత ఉండాలి, స్పేసింగ్ ఎంత ఉండాలి అనేది ఇది ఫార్మాటింగ్ ఫీచర్స్. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అండి. ఇందులో వాటిని యూజ్ చేసి మనం వీటిని చేయగలుగుతామని చెప్పొచ్చు. ఇక్కడ ఫార్మాటింగ్లో మనకి ఇక్కడ చెప్పుకున్నట్లుగా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, మార్జిన్స్ చేయొచ్చు, పేజ్ సైజ్ చేయొచ్చు, పారాగ్రాఫ్ చేంజ్ చేయొచ్చు, అట్లాంటివన్నీ కూడా. ఎడిటింగ్ వచ్చేసి మీరు ఒకవేళ కంటెంట్ని ఎక్కడైనా కట్ చేయాలి, కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఎడిటింగ్ టూల్స్ అనమాట. ఓకే, రీప్లేస్ చేయాలి, స్పెల్ చెక్ చేయాలి, గ్రామర్ చెక్ చేయాలి, అట్లాంటివన్నీ కూడా ఎడిటింగ్ టూల్స్లో ఒక పార్ట్. ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఏంటి అంటే స్టోరింగ్ ద డాక్యుమెంట్, డివైస్లో స్టోర్ చేయడం. ఎక్కడ మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు, డేటా అనేది ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారు, మీ సిస్టంలోనా లేకపోతే గూగుల్ క్లౌడ్స్లోనా, ఎక్కడ మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు అనేది ఈ ఎసెన్షియల్ ఫంక్షన్ అనమాట. ఓకే, స్టోరింగ్ ద డాక్యుమెంట్ ఆన్ అ డివైస్ ఆర్ ఇన్ ద క్లౌడ్. ఓకే, ప్రింటింగ్ ఏంటి, మీరు ఆల్రెడీ డాక్యుమెంట్ తయారు చేసిన దాన్ని మీరు ఎట్లా ప్రింట్ చేస్తారు, ఫైల్ని ఎట్లా మేనేజ్ చేస్తారు, కొలాబరేట్ ఎట్లా చేస్తారు అన్నది ప్రింటింగ్ ఆప్షన్లో ఉంటుంది. ప్రింటింగ్ ఏంటి, ఒక ప్రింటర్ ఉందనుకోండి మీకు అవైలబుల్లో, దాని మీద ఎట్లా ప్రింట్ చేస్తారు అనేది దాని ఆప్షన్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. ద లేఅవుట్ అండ్ డిజైన్ ద వర్డ్ ప్రాసెసర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. అది ఎట్లా కనిపిస్తుంది, అపియరెన్స్ అనేది ఎట్లా ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు 7 యూజ్ చేస్తే ఒక రకంగా కనిపిస్తుంది, 16 యూజ్ చేస్తే ఒక రకంగా కనిపిస్తుంది, అండ్ ఆఫీస్ 10 యూజ్ చేస్తే ఒక రకంగా. అంటే అపియరెన్స్ చేంజ్ అవ్వచ్చు, ఫీచర్స్ కూడా 1-2 యాడ్ అవుతుంటాయి అన్నమాట వర్షన్ని బట్టి. అది మీరు మెన్షన్ చేయాలి. ఆ డిజైన్ లేఅవుట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కీ ఎలిమెంట్ అండి. అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ వచ్చేసి ఆ కంప్యూటర్ ఆర్ అ డివైస్ విత్ సఫిషియంట్ అండ్ స్పెసిఫికేషన్స్ టు రన్ ద సాఫ్ట్వేర్. ఆ పర్టికులర్ వర్షన్ రన్ చేయడానికి మన స్పెసిఫికేషన్స్ సరిపోతాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అవుతాయి మన వర్డ్ ప్రాసెసింగ్కి. అండ్ కంపాటబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ సపోర్ట్స్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ కనెక్షన్, ఇవన్నీ ఉంటే షేరింగ్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తే మీ ఆన్సర్ అయిపోతుందండి. వర్డ్ ప్రాసెసింగ్ కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు. లేదా ఇవే ఆప్షన్స్ కొంతమంది ఎలా చెప్తారు అంటే, ఇక్కడ మనం ఫిగర్ చూసాం కదా, ఈ ఆప్షన్స్ని యూస్ చేసి చెప్తారండి వాళ్ళు. ఎట్లా యూస్ చేస్తారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి, మెనూ బార్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి, రిబ్బన్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నవే ఇక్కడ ఉన్నాయండి. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, కట్, కాపీ, పేస్ట్, లేకపోతే అండు, రీడు ఆప్షన్స్ ఉంటాయి. మెనూ బార్లో ఏముంటాయంటే ఇక్కడ నేను బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్, ఫాంట్ చేంజ్, ఇవన్నీ ఉంటాయి కదా. రిబ్బన్లో ఈ కంప్లీట్ ఆప్షన్స్ ఉంటాయండి. టైటిల్ బార్లో మీరు ఇచ్చిన టైటిల్ నేమ్ ఉంటుంది. రూలర్ ఎందుకు, మార్జిన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, లేకపోతే హెడర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. మీరు అట్లా రాసినా పర్లేదు, ఇట్లా ఇండివిజువల్గా స్టేట్మెంట్స్ రాసినా పర్లేదు. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ అవుతాయి. ఓకే, ఐ హోప్ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.